అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 30వ భాగం. రచయిత గీతాంజలి గారు. విజయవాడలోని పోలీస్ క్వార్టర్స్లో ఆపగానే డైరెక్ట్గా ఇంట్లోకి లగేజ్ తీసుకొని వెళ్ళిపోయాడు బావ. లోపలికి నా వెనకే వచ్చి మిగతా లగేజ్ తీసుకొని లోపలికి వచ్చారు డ్రైవర్. అతనికి థ్యాంక్స్ చెప్పేసి హాల్లో పడేసి ఇల్లు చూస్తున్నా. ఇది నిజంగా చాలా బాగుంది. మొత్తం ఇండివిజువల్ హౌస్ పెద్దది, చాలా అందంగా. నా కూతురు ఆడుకోవడానికి ఎదురుగుండా పార్క్ అన్నీ ఉండడంతో కొంచెం హ్యాపీగా అనిపించింది. అవన్నీ చూస్తుంటే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటున్నాడు బావ. నేను పెడతాను కదా అని వెళ్ళి బావ దగ్గర నుంచి ఆ గిన్నె లాక్కునేసరికి ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు ఇలా ఉంటావు మిస్టర్ విక్రమ్ రెడ్డి? ఇక్కడ ఉండేది మనమే, ఎలాగులాగా మార్చేస్తాను నిన్ను అన్నాను. మూసుకోవే అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు మా గబ్బర్ బాబు. కాఫీ పెట్టి బావకి ఇచ్చి లంచ్ కుక్ చేయనా అని అడిగాను. అంతలోనే క్యారేజ్ని తీసుకుని వచ్చి ఇచ్చారు హోంగార్డ్. థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళి ప్లేట్ తీసుకొని ఆద్య ఇటురా అని పిలిచాడు బావ. హా డాడా అని అరుస్తూ వెళ్ళి బావ ఒళ్ళో కూర్చుంది. నెమ్మదిగా అన్నం కలిపి ఊది దానికి తినిపిస్తూ నా వైపు ఒక్కసారి చూసి తినవా అని అడిగాడు. నీ కూతురికి పెడుతున్నావు కదా, పెట్టుకో. నాకు మా నాన్న ఉంటే పెట్టేవారు, ఇప్పుడెవరు పెడతారు? నేనే తింటానులే. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. ముక్కు చీదుకుంటూ చెప్తుంటే త్వరగా తిను, మళ్ళీ చల్లారిపోతాయన్నాడు బావ. ఈసారి నిజంగానే కాలింది నాకు. వెంటనే ప్లేట్ తెచ్చుకొని వాళ్ళ ముందు కూర్చొని అన్నం పప్పు వేసుకొని తింటుంటే మా మా అంటూ నెయ్యి గిన్ని ముందుకు పెట్టింది నా కూతురు. సంతోషం, నీకైనా నా మీద ప్రేమ ఉంది అని అంటూ 30 వంకరలు తిప్పి వేసుకున్నాను ప్లేట్లో. ఆదిని కూర్చోబెట్టి హాల్లో టీవీ వేసి నా దగ్గరికి వచ్చాడు బావ. ఏంటి అన్నాను మీదకి చూస్తూ. మొగుడు మీద 1 ఇంచు ప్రేమైనా ఉందా నీకు? అరే వాడు ఏం తింటాడని ఆలోచించావా అని అంటావు కదా అని అడిగాను. కళ్ళు టప్టపలాడిస్తూ వేరే బాక్స్ నుండి ప్రాన్స్ ఫ్రై తీసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు బావ. ఆ రొయ్యలు, వాటిని చూడగానే నోరు ఊరిపోయింది నాకు. చక్కగా భోజనం చేసి కూర్చుంటే అనిపించింది. ఈ టైంలో కిల్లి ఉంటే ఎంత బాగుంటుందో అని బయటకు వెళ్ళి తెచ్చుకుందామని చూసేసరికి బావ లేడు ఇంట్లో. ఆద్య పడుకొని ఉంది. సరే అని డోర్ దగ్గరికి జారవేసి బయటకు వెళ్తుంటే కనీసం దగ్గరలో కూడా ఏ షాపులు కనిపించలేదు నాకు. ఏంటి విజయవాడలో ఇది ఫేమస్ అది ఫేమస్ అంటారు, అలాంటిది ఇంత దూరంలో కూడా నాకేం కనిపించడం లేదు అని విసుక్కుంటూ గూగుల్ మ్యాప్లో చూస్తూ నడుస్తున్నా. గమనించలేదు కానీ చాలా దూరమే వచ్చేసినట్టున్నాను. కిల్లి తీసుకొని బావకు కూడా 2 పార్సిల్ చేయించి నడిచి వస్తుంటే నాకు ఎదురుగా బావ కారు ఆగడం, అందులో నుండి బావ దిగి సరాసరి డైరెక్ట్గా వచ్చేసి చెయ్యి ఎత్తాడు చాలా కోపంగా. ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాక బిక్కమొహం వేసి చూశాను బావ వైపు. చా అని విసురుగా ఛేదించి నా చేయి పట్టుకుని లాక్కెళ్ళి కారులో పడేశాడు. ఏమైంది బావా, ఎందుకంత కోపం? కంగారుగా అడిగాను. షటప్ అమ్ము, ఎవరికి చెప్పకుండా వచ్చేయడమేనా? ఇంట్లో చిన్నపిల్ల ఒక్కతినలా వదిలేస్తావా అని అరుస్తున్నాడు చాలా కోపంగా. ఇక్కడికే కదా వచ్చాను, చిన్నగా అడిగాను. నీ ఫోన్ ఎక్కడ? ఇదిగో అని పాకెట్ను తీసిచ్చాను. సైలెంట్లో పెట్టి చావడానికి కాదు, నీకు ఫోన్ ఇచ్చిందని కోపంగా అరిచి సైలెంట్ నుండి ఫోన్ తీసిచ్చాడు. ఏదో టెన్షన్లో ఉన్నాడని అర్థమవుతుంటే సారీ చెప్పాను చిన్నగా. తనేం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు విశ్విసా దిగి. నేనేం చేసినా అయ్యగారికి కోపమే అని 30 వంకర్లు తిప్పి వెళ్ళాను. నేను బావ వెనుకే నాకు చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్తే చంపేస్తా అని అరిచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు బావ. బావ నీకోసం పాన్ కూడా తీసుకున్నా, డోర్ తీస్తే ఇస్తా. బావ రూమ్ డోర్కి జారబడి అరుస్తూ ఉంటే చప్పున రూమ్ డోర్ తీశాడు. డైరెక్ట్గా వెళ్ళి బావ మీదే వాలిపడ్డాను. ఆ అని తన గుండెల మీద తలవాల్చి కళ్ళు పైకెత్తి చూశాను. అప్పటికే చాలా అసహనంగా ఉన్నాడు పాపం. కళ్ళు కొంచెం మీదెత్తేసరికి తన మెడ మాత్రమే అందింది. అబ్బా, అందుకే ఇంత పొట్టిగా పుట్టకూడదని నన్ను నేనే తిట్టుకుంటూ బావ తలని కిందకి దించుతూ దించడే, ఏమో సీరియస్గా చూస్తున్నాడు నా వైపు. ఒక్కసారి దించు బహు ముద్దుగా రిక్వెస్ట్ చేశాను. వెళ్ళవే అని కసిరి విడిపించుకుంటున్నాడు మొండిగటం. నీకోసం కూడా పాన్ తెచ్చాను తిను అని నా చేతిలో ఉన్న డబ్బా నుండి తీసిచ్చాను. నాకొద్దు యాటిట్యూడ్ చూపించాడు బావ. చాలా దూరం నడిచి తెచ్చాను.
నువ్వు తినకపోతే నాకు కోపం వస్తుంది చెప్తున్నా, చాలా సీరియస్గా చెప్పాను. నడిచి తెస్తే మడిచి దాచుకో అని చెప్పి దూరంగా నెట్టేసి వెళ్ళిపోయాడు బావ. శారీ కూడా మార్చకుండా సోఫాలో ఎదురుకాలు వేసుకొని కూర్చున్నాను. బావ వచ్చినంత వరకు సరిగ్గా బావ కార్ ఇంటి ముందు ఆగడమే నిద్ర నుండి లేచి ఏడుపు అందుకుంది ఆద్య. దానికి ఆకలిగా ఉందని తెలిసిన బావ ముందు నా యాక్టింగ్ పండించాలనే సదుద్దేశంతో దాన్ని ఒక క్షణం పట్టించుకోకుండా కూర్చున్నాను. పాప ఏడుస్తుంటే పట్టించుకోవా అని అరుస్తూ హ్యాండ్ వాష్ చేసుకుని ఆద్యని చేతిలోకి తీసుకున్నాడు బావ. ఎవరూ ఖాళీగా పడుకోలేదు ఇక్కడ. గోళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ చెప్పాను, దేశాన్ని ఉద్ధరిస్తున్నావు మరి విసుగు తనలో. నువ్వు నన్ను ఎంత చక్కగా పట్టించుకుంటున్నావో నేను కూడా నా కూతుర్ని అంతే చక్కగా పట్టించుకుంటాను. ఎందుకంటే నా జీవితంలో ముందు భర్త, తర్వాత పిల్లలు వచ్చారు. మనకి ఇంకా 10 మంది పిల్లలు పుట్టినా నాకు నువ్వే ఎక్కువ, నువ్వే కావాలి. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు అన్నాను. అదే నీ బావ చేతుల నుండి లాక్కుని పిచ్చి పిచ్చిగా పిల్లల ముందు గొడవ పడటం ఆపు అమ్ము విసుగ్గా చెప్పాడు బావ. పిల్లల ముందు గొడవ పడవద్దు అంటున్నావు కానీ మన మధ్య ఈ దూరం వద్దు అంటున్నావే కానీ మన మధ్య ఈ దూరం వద్దని అనడం లేదు చూసావా. మానసికంగా నీకు నేను చాలా దూరం అయిపోయాను కదా. నేను అనే వ్యక్తిని అట్లీస్ట్ బతుకున్నానా బావ నీ ఆలోచనల్లో బేలగా అడిగాను కళ్ళ నీళ్లతో బావని. ఈసారి తన చేయి గాల్లో ఆగలేదు. నా పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేస్ మీదకి చేరింది. తద్వారా ఆ వేస్ నేలకి స్ట్రాంగ్ లిప్ కిస్ ఇచ్చి ముక్కలు ముక్కలుగా బ్రేక్ అయ్యింది. దేనికి బావా అంత కోపం? అరవాలని అనిపించినా తన కోపం చూసి జడుసుకొని మాటలు రాలేదు నాకు. నేనేమంత తప్పు మాట అనేశాను మరి అంత మండిపోతున్నాడు బావ మనసులోనే అనుకున్నాను. తర్వాత రోజు నుండి బావ అసలు నన్ను పట్టించుకోవడమే మానేశాడు. అయినా నన్ను అనుకోవాలి. ఏదో నవ్వు పులుపుతున్నాడన్న టైంలో పెద్ద పుడింగిలాగా వెళ్ళి కెలికాను. ఇంతేగా మరి ఇంకా మనసులోనే నిష్ఠూరంగా అనుకున్నాను. మేము విజయవాడ వచ్చి దగ్గర 2 నెలలు అయ్యింది. ఈ 2 నెలల్లో 8 సార్లు అక్కి దగ్గరికి వెళ్ళాం. ఏదో చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. బతకాలనే ఆశ, మనతో కలిసి బతకాలి అనుకునే మనిషి చాలు కదా. మన ముందు ఎంతటి సమస్య ఉన్నా దాన్ని ఢీ కొట్టడానికి. మనం ఫుల్ టైం హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోతున్న టైంలో రుచి కాల్ చేసింది. ఆ రోజు పొద్దున్నే బావ వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ పాడైందని దానికి నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పైత్యం చూపిస్తూ రిపేర్ చేస్తున్నా. అప్పుడే రుచి నుండి కాల్ వచ్చింది. మా అమ్మ పో అని దాని బుజ్జిబుజ్జి చేతులతో తెచ్చిచ్చింది. నా కూతురు పో అంటే ఫోన్ అని దాని భాషలో అర్థం. ఎవరు నాకు ఫోన్ అని అనుకుంటూ తీసి చూసేసరికి రుచి పాప. అంటే ఎంత ఖాళీగా ఉన్నావా, నాకు కాల్ చేసావు? నవ్వుతూ అడిగాను. మామూలుగానే చేశాను. ఏం చేస్తున్నావు అంది. ఏముంది ఖాళీనే, బావ లంచ్కొస్తాడు, ఇదిగో చికెన్ తీసి పెట్టాను పక్కన, తర్వాత కుక్ చేయాలన్నాను. అబ్బా మరీ అంత హౌస్ వైఫ్ మాటలు ఆడకే, ఏదోలా ఉంది అంది రుచి. ఏదోలా అంటే నవ్వుతూ అడిగాను. ఏదోలా అంటే ఏదోలానే కానీ మన 10th స్కూల్ మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు రీయూనియన్ పెడుతున్నారే అంది. అవునా, అప్పుడే మన 10th అయిపోయి 9 ఇయర్స్ అవుతుంది కదా ఆశ్చర్యంగా అడిగాను. మన స్కూల్ మొత్తం డిస్మెంటల్ చేస్తున్నారంట. సో అది అవ్వకముందే మళ్ళీ మన మెమరీస్ని రీబ్యాక్ చేద్దామని అంటున్నారు అని అంది. అవునా, మంచిది అన్నాను. ఏంటి మంచిది? నిన్ను కూడా రమ్మని చెప్పారు. అరే నీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎవరికి దొరకకుండా పెద్ద కాన్స్పిరేషన్ మెయింటైన్ చేస్తున్నావు కదా. ఈ ప్రిన్సెస్ నూర్జహాన్ కోసం స్కూల్ అందరూ వెయిటింగ్ అక్కడ అంది. నేనేం వస్తాని, నేను రాను అన్నాను. అరే ఏంటి నీ ప్రాబ్లం? 9 ఏళ్ళ తర్వాత క్లాస్మేట్స్ను కలుస్తున్నాం రమ్మని చెప్తే కూడా ప్రాబ్లమేనా నీకు అని కసిరింది రుచి. ప్రజెంట్ నా లైఫ్లోనే బొచ్చడు ప్రాబ్లమ్స్ రుచి. ఇప్పుడు అవన్నీ ఎంటర్టైన్ చేయలేను నేను. తనకి ఆరోగ్యం బాగాలేదంట, నేను రానని చెప్పేసిందని చెప్పే రుచి అన్నాను. పళ్ళు రాలుతాయి. రాను అంటే రానని చెప్తున్నానులే. దానికి ఒంట్లో బాగాలేదని అబద్ధం ఎందుకు? తదాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త అంది. సరే బాబా, ఏదో ఒకటి చెప్పేయి. ఇంతకీ ఎప్పుడంట అని అడిగాను. ఎల్లుండే. మన స్కూల్లోని ఈవెంట్ పక్కనే కొత్తగా ఒక రిసార్ట్ పెట్టారంటే అక్కడే స్టే, అందరూ వస్తున్నారంటూ అడిగినవి అడగనివి అన్నీ చెప్పి చచ్చింది. సర్లే, జాగ్రత్తగా వెళ్ళొచ్చాయి, వచ్చాక పిక్స్ పెట్టన్నాను. కనీసం నా పెళ్ళికైనా వస్తావా? అది కూడా డౌటేనా? అప్పుడు కూడా మా ఆయన నా పిల్లలు అంటావా అని వెటకారంగా అడిగింది రుచి. మామూలు రోజుల్లో అయితే ఆలోచించానే వచ్చేదాన్నేమో కానీ సాటర్డే అయితే అస్సలు రానన్నాను. ఏమో సాటర్డే రోజు వస్తే మీ అమ్మాయి అలుగుతుందా అంది. ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ మొద్దు అని కసిరాను. ఓహో సో మచ్ ప్లాన్స్ క్రిస్కీగా అడిగింది రుచి. 2 ఏళ్ల కూతురు ఉందే మాకు, నవ్వాపుకుంటూ చెప్పాను. ఆ 2 ఏళ్ల చిన్నికి ఇంకో చింటూని ఆడుకోవడానికి ఇవ్వాలి అంటే తప్పదు కదా. డబుల్ మీనింగ్ మాట్లాడితే మూతి పగులుద్ది. నేను డబుల్ మీనింగ్ ఏం మాట్లాడటం లేదే, డైరెక్ట్గా సింగిల్ మీనింగే. కొంచెం త్వరగా ఆ పిల్లకి ఆడుకోవడానికి ఇంకొకరిని ఇస్తే మనం హ్యాపీగా
ఊరు మీద పడి తిరగొచ్చు. అసలే వైజాగ్ బీచ్ రోడ్ మనల్ని చాలా మిస్ అవుతోందంట. త్వరగా వచ్చి కలవమని గోల చేస్తోంది అని అంది రుచి. నీతో మాట్లాడుకుంటూ ఉంటే మా ఆయన మధ్యాహ్నం పస్తులు ఉండాలి, కానీ నేను వంట చేయాలి. తర్వాత కాల్ చేస్తా, నేను కుక్ చేయాలి అన్నాను. ఓకే అని అంది శ్రీనిధి గారు. మన క్లాస్మేట్ నవీన్ గారు చాలా రోజుల నుండి నీ నెంబర్ అడుగుతున్నాడు. ఇచ్చేస్తాను, తర్వాత సంగతి నాకు తెలియదని కాల్ కట్ చేసింది. ఏయ్, నా నెంబర్ ఇస్తే చంపేస్తాను అని నేను అరుస్తూనే ఉన్నాను. అది కాల్ కట్ చేసింది. రాకాసి అని తిట్టుకొని బావకి లంచ్ని ప్రిపేర్ చేసి కూర్చున్నాను. చాలా లేట్గా వచ్చాడు బావ. తనకి భోజనం వడ్డించి పక్కనే నుంచుంటే ఇంకొక ప్లేట్ తీసి పెట్టాడు తినమని. నేను తర్వాత తింటాను అన్నాను. బావ భోజనం చేసి బయటికి వెళ్తుంటే కన్నీళ్లతో చూస్తూ ఉండిపోవడం తప్ప ఇంకేం చేయలేకపోయాను. ఆ తర్వాత రోజు కూడా అలానే గడిచిపోయింది. ఆ రోజు సాయంత్రం అత్తతో మాట్లాడుతూ చెప్పాను, స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్ అంటున్నారు అని. వెళ్తున్నావా మరి అని అడిగింది అత్త. ఎలా వెళ్తానత్త, చాలా దూరం కదా, దాంతోపాటు ఆద్యను ఎక్కడుంచను, బావకు కూడా చాలా వర్క్ ఉంటుంది ఈ మధ్య అన్నాను. చెప్పు వాడికి, వాడే చూసుకుంటాడు. ఎన్ని రోజులని నీ సరదాలు మార్చుకుంటూ ఉంటావు, రాత్రి వచ్చాక మాట్లాడి చూడు అంది అత్త. తలూపాను. ఉండమ్మా, ఎవరో వచ్చారు, చూసి మళ్ళీ ఫోన్ చేస్తానని కట్ చేసింది అత్త. సరే అని అంటూ నేను కూడా రాత్రికి డిన్నర్ ప్రిపరేషన్లో భలే బిజీగా మారిపోయాను. ఇడ్లీ సాంబార్ చేద్దామని అనుకున్నా. నైట్కి ఎందుకో కిరణ్ గుర్తొచ్చాడు చాలా. తనకి ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అదే కుక్ చేయమని గోల చేస్తూ ఉండేవాడు. అదే ఆలోచిస్తూ సాంబార్ పెడుతుంటే అక్కి ఫోన్ చేసింది. దాంతో మాట్లాడుతూ ఆద్యకి ఫోన్ ఇచ్చాను అత్తతో మాట్లాడమని. అది నా పక్కనే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చుంది. మాట్లాడుతూ సాంబార్ చూపిస్తూ గిన్నెలో పడేసింది ఫోన్ని. మా ఇద్దరి మీదకి తులలేదు, కానీ నా ఫోన్ కూడా సాంబార్తో మరిగి చల్లారాక మెల్లగా తీశాను బయటికి. అప్పటికే చచ్చింది నా ఫోన్. దానికి ఉన్న 2 ఏళ్ల ఇన్సూరెన్స్ గుర్తొచ్చి ఊపిరి పీల్చుకున్నాను, కానీ లేదంటే హిందోళం అందుకునేదాన్ని. ఆ ఫోన్ పక్కన పడేసి రాత్రి బావ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను హాల్లో. చాలా లేట్గా వచ్చాడు బావ. వాటర్ బాటిల్ ఇచ్చి గీజర్ ఆన్ చేసి వచ్చాను. ఏవో పేపర్స్ చూస్తూ వాటర్ తాగేసి స్నానానికి వెళ్ళాడు. భోజనం చేసి మేడ మీద ఎవరితోనో కాల్ మాట్లాడుతున్నాడు బావ. తనతో రీయూనియన్ గురించి డిస్కస్ చేద్దామని డోర్ వేసి మేడ మీదకి వెళ్ళేసరికి లాయర్ గారు, పెళ్ళై 3 ఏళ్ళు దాటింది, పిల్లలున్నారు, మీరు ఇందాక పంపించిన పేపర్స్ చూశాను, కానీ పిల్లల కస్టడీ నాన్నకి వచ్చేలా రాయండి, మీరు అమ్మకి వచ్చేలా రాశారు అంటున్నాడు బావ. కస్టడీ అంటే బావ డివోర్స్ కోసం చూస్తున్నాడా? ఆ మాటకే ఏడుపు తన్నుకొచ్చేసింది నాకు. అసలు అక్కడ ఉండాలని, బావని ఫేస్ చేయాలని అనిపించలేదు. గబగబా మెట్లు దిగి రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద వాలిపోయాను. బావకు కనిపిస్తే ఆ డివోర్స్ న్యూస్ చెప్తాడేమో అని భయం నన్ను వెంటాడుతోంది. కళ్ళ మీద కునుకు రావడం లేదు. కళ్ళు మూసుకునే ఉన్నాను, కానీ ఏదో భయం. నిజానికి నాకు పిచ్చెక్కుతోంది, కానీ అంతటి తుఫాన్లో నాలోనే ఆపేసి మౌనంగా ఉన్నానంతే. బావ డోర్ వేసి లోపలికి రావడం తెలుస్తోంది. ఆద్యాన్ని చూసుకొని ముద్దు చేసి చున్నీ కూడా తీయకుండా పడుకున్నానుగా. ఆ చున్నీ తీసి దుప్పటి కప్పి వెళ్ళిపోయాడు తన రూమ్లోకి. పొద్దున నేను లేచేసరికి బావ లేడు. నాకున్న భయానికి బావని ఫేస్ చేసే ధైర్యం లేదు. కాల్ చేద్దామంటే ఫోను లేదు. ఆ రోజు మా పెళ్లి రోజు. ఈ ఒక్కరోజైనా ఆ న్యూస్ వినాలని లేదు నాకు. ఈ ఒక్కరోజు నిజానికి దూరంగా, అబద్ధానికి దగ్గరగా బతకాలని ఉంది. ఆ మాట అనుకుంటూనే చూశాను ఆద్య వైపు. ఆ బుడిబుడి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ ఏదేదో చేసేస్తోంది. వెంటనే పేపర్ తీసుకొని బావకి లెటర్ రాయడం స్టార్ట్ చేశాను, కానీ మాటలు పెగలడం లేదు. కింద మీద ఆల్మోస్ట్ ఒక అరగంట తర్జన భర్జన పడి అప్పుడు కంప్లీట్ చేశాను. హ్యాపీ యానివర్సరీ బావా. ఏమో, ఇంతకంటే మాటలు రావడం లేదు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. రంగురంగుల ప్రపంచం ఊహించుకున్నాను నీతో కలిసి. అలాంటిది ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందంటే ఏదోలా ఉంది. కానీ ఆ విషయం ఈరోజు నాకు చెప్పొద్దు బావా, ప్లీజ్. ఇన్ని రోజులు ఎలా భరించావో ఈ ఒక్కరోజు కూడా అలానే భరించు. కనీసం ఈ ఒక్కరోజైనా నీ భార్య అనే హ్యాపీనెస్లో బ్రతికేస్తాను. నాకు ఏడుపు వచ్చేస్తుంది. మన ఇద్దరం మరీ కలిసి ఉండమంటే, ఒకవేళ కలిసి ఉండే అవకాశమే లేదని తెలిసినప్పుడు ఎందుకు మన ఇద్దరిని కలిపాడు ఆ దేవుడని కోపం వస్తోంది. నీకు దూరంగా నేను ఉండలేను బావా. సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా ఎక్కువని అందరూ అంటారు, కానీ నీ ముందు అవన్నీ నథింగ్ అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు. కనీసం నీ ఇంట్లో ఒక స్టూల్ లాగా నన్ను ఉంచుకో బావా, ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు లీవ్ వితౌట్ యూ. అర్థం చేసుకుంటావు కదా. జస్ట్ నీ నోటి నుండి మన డివోర్స్ న్యూస్ వినకూడదని మాత్రమే ఈరోజు మా స్కూల్ ఫ్రెండ్స్ రీయూనియన్కి వెళ్తున్నాను. టేక్ కేర్ అండ్ ఐ లవ్ యూ.
లెటర్ అంతా మరొక్కసారి చదివి నా కన్నీళ్ళు ఆ లెటర్ మీద పడేసరికి దాన్ని క్లీన్ చేసి హాల్లోని లెటర్ ప్యాడ్ మీద పెట్టి ఆద్యని రెడీ చేసి నేను కూడా రెడీ అవుతూ ఉంటే అప్పుడెప్పుడు మా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు బావ నాకు గిఫ్ట్ చేసిన శారీ కనిపించింది. ఎంత ఇష్టంగా కొన్నాడో అప్పుడు బావ నా కోసం. కానీ దాన్ని కట్టే పరిస్థితి రాలేదు ఇప్పటి వరకు. కథ ఇంకా ఉంది. మరి నిజంగానే విక్రమ్ రెడ్డి తనకి డివోర్స్ ఇస్తున్నాడా? మరి శ్రీనిక విక్రమ్ లేకుండా బ్రతకగలుగుతుందా? మరి విక్రమ్ శ్రీనికలు విడిపోతారా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.